చాలా మేలంట అమ్మవారు ఒకసారి ముత్యాలమ్మని అటు ఇవ్వండి అని చెప్పి ఈ పాపకి హార్ట్ బీట్ చాలా కొట్టుకునేది. హార్ట్ లో 6 mm బక్కున్నది ఈ పాపకి. 8 mm బక్కుంది. కానీ ఆ బక్కులు మేలు చేయాలంటే ఈ పాప సింగిల్ కిడ్నీ వేరే ఉంది, అది ఆపరేషన్ చేస్తే ఆ పాప చనిపోయే అవకాశం ఉంది. మీరు ఉన్నన్నాళ్ళు చూసుకోండి అని చెప్పేనారమ్మ ఎవడో. అందుకే మేము ఏడ్చుకుంటా అంటే నా పెళ్ళమ్మని ఏడ్చుకుంటా అంటే చూడే మీరు ఏడ్చద్దన్నా ఇట్లా మాకి మేలు, చాలా మందికి మేలైంది. ఇట్లా గుంతపల్లి ముత్యాలమ్మని చాలా మేలు. పైరాండ నాటకం వస్తుమే అమ్మవారు మీ పూజారి స్వామి తమలపాకులు, మల్లెపూలు, తులసి, గడ్డు కర్పూరము రాత్రిలో రుబ్బి పుయ్యండి, మేలైపోతుంది. 3% తగ్గిపోయిందమ్మా. 3% బాబుకి డైలీ పరిశ్రమ పట్టేది, డైలీ హాస్పిటల్ పెట్టేది. దగ్గర ఒక 6 లక్షలు పెట్టినాను. ఒక 6 ఏళ్ళ మీద బాధపడినాను. ఇట్లా గడువులు లేకొస్తే విపరీతం చెమట పట్టేది, విపరీతంగా ఏడ్చేది. అట్లా అమ్మ ధైర్యంగా వచ్చి వినిపోయిందంటే అమ్మ కాదు, తెలమే కాదు. హిందువులంతా వచ్చినారు, మా వదిన కూడా వచ్చినారు. సమస్య అని జరిగింది కాబట్టి నేను చెప్తాను. అమ్మ అబద్ధం చెప్పేంత అవసరం ఏముందమ్మయ్య. 6 నెలలు చెప్పింది టైం ఈ పాపకి. డాక్టర్లో 6 నెలలు చెప్పింది, కానీ సంవత్సరం మీద సంవత్సరం అయిపోయి 4 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. బాగుంది. అమ్మవారు ఇచ్చిన నిమ్మకాయ ఇచ్చినానికి జ్వరం తగ్గిపోయింది. ఇది సాక్ష్యం, ప్రత్యేక సాక్ష్యం. మన నేను పైన ఇంకా కూడా ఇతను నీకు పైన కూడా జ్వరం వచ్చాయంటే ఒక నిమ్మ పండు అమ్మవారు ఉంటే అమ్మవారు ఇచ్చింది. బాధలో కాపాడుకోసాను చెప్పిన స్కానింగ్ చూసినాం, అది ఉందంటే మళ్ళీ పోలేదు. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మొక్కున్నాం. ఆ పాప ఏడుస్తుంటే మొక్కున్నాం, బాగుంది, ఏం కాలేదు. మళ్ళీ నా తమ్ముడికి కొడుకు పెట్టినాడు. నా తమ్ముడికి కొడుకు పెట్టినాడు. 18 రోజులు అయింది పుట్టినిచ్చి. బాగలేదు, పాలు తాగలేదు, వేసానికి వీక్ అయినాడు. 1.25 వచ్చి 2.5 కేజీలు ఉంటాయి పిల్లోడు. 2.5 కేజీలు ఉన్నాయి పుట్టిన. 18 రోజులకి మళ్ళా 1.25 వచ్చినాడు. డాక్టర్ నమ్మకం అన్నాడు, డాక్టర్ చచ్చిపోతాడు ఇంకో ఉండే అన్నాడు. నేను మల్లెపూలు ఇచ్చిన, మల్లెపూలు తీసుకురా. నా 9 ఎప్పుడు నమ్మలే. నేనే తీసుకురా, పని బండారు పెడతాను పోయి నమ్మకం అనమాట.